అసెంబ్లీలో తమ గళం వినిపించేందుకు సిద్ధమైంది బీజేపీ. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎండగట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక సమావేశమయ్యారు. అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా జలాలు వినియోగం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ స్టాండ్ను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వివరించారు రామచంద్రరావు. మరోవైపు ఈ సమావేశాలను నెల రోజుల పాటు నిర్వహించేలా బీఏసీ సమావేశంలో డిమాండ్ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. హెల్త్ పాలసీపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజాదర్బార్పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ సిద్ధమైంది. ప్రజాదర్బార్తో ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఎన్ని సమస్యలను పరిష్కారం చేశారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ముఖ్యంగా సెంటిమెంట్ కోసం పనికొచ్చే వాటిపైనే తప్ప ప్రజా సమస్యలపై చర్చించడం లేదంటూ ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తోంది. ఫ్యూచర్ సిటీ, అలాగే జీహెచ్ఎంసీలో విలీనం, 6 గ్యారంటీల అమలు అంశంపై కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. ఎక్కువగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇందుకోసం ఎక్కువ రోజులు సభ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కారుకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల్లో హెల్త్ పాలసీపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి బేసిన్లపై చర్చ జరగాలన్న ఆయన ప్రాజెక్టులపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. నెల రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని, 1-2 రోజులు అసెంబ్లీ నిర్వహించి మమా అనిపిస్తే ఊరుకోబోమని అన్నారు. హెల్త్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఒకటి చూపించాను. మరి దాని మీద ఈరోజు చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పి నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడదామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మరి ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను తుంగలో దొక్కడమే కాకుండా దాని గురించి చర్చించేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం అసెంబ్లీ సమావేశాల్ని నెల రోజులు పెట్టి ఈ సమస్యల మీద చర్చించే దమ్ము ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మున్సిపాలిటీ సమస్యలు, మంత్రుల మీద అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి అంశాలు ఈరోజు గాలికి వదిలేసి 1-2 రోజులు అసెంబ్లీని నిర్వర్తించి అసెంబ్లీ మరి మమా అనిపించేసి ఈరోజు నువ్వు మరి కాలం అంతా కూడా ఏ రకంగా సంపాదన చేసుకోవాలా, ఏ రకంగా అక్రమాలు చేసుకోవాలా, ఏ రకంగా అవినీతి చేసుకోవాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నదని తెలియజేసుకుంటూ